వెంకటరెడ్డి గారు చెప్తున్నా నేను వారు ప్రస్తావించకముందే నేను చెప్పిన అసలు దేశంలో 12 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు కూడా ఇంత భిన్నాభిప్రాయాలు చర్చలు సుదీర్ఘకాలం పాటు సమావేశాల అభిప్రాయాలు అనేది జరగలేదు. కానీ ఒక్క తెలంగాణ విషయంలోనే అన్ని పార్టీల అభిప్రాయాలు అన్ని సుదీర్ఘంగా చర్చ అటు అసెంబ్లీలో కానీ ఇక్కడ మన స్థానిక అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ దాదాపు సుదీర్ఘకాలం పాటు ఒక 10 సంవత్సరాల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అన్ని జరిగిన తర్వాత జరిగింది. ఒకటి దీనికి చట్టానికి సంబంధించి ఆ రోజు పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. తర్వాత రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు అప్పుడు వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘంగా మాట్లాడిండ్రు. అంతకుముందు మొదట అసలు ఉమ్మడి రాజధాని ఎందుకంటే సబ్జెక్టు కూడా అదే కాబట్టి ఉమ్మడి రాజధాని సభ కూడా లేదు. వెంకయ్యనాయుడు గారే జోక్యం చేసుకోవటంతో ఉమ్మడి రాజధాని హైదరాబాదు 10 ఏళ్ల పట్టు అనేది వచ్చింది. చెప్తున్నాం కదా, అంతకుముందు లేదు అసలు చర్చనే లేదు. ఎందుకు అంటే అప్పుడు తెలంగాణ వాళ్ళం కూడా వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 ఏళ్ళు ఉన్నా కూడా 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇక్కడ సమస్య ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం సాఫీగా జరగలేదు, ఎందుకంటే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది, ఇబ్బంది పడుతుంది, తెలంగాణ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు, ఒక్కసారి విడిపోయినామంటే విడిపోయిన తర్వాత వాళ్ళ రాజధాని వాళ్ళకే ఉండాలని చెప్పేసి కొట్లాడినటువంటి వాళ్ళం, వాదించినటువంటి వాళ్ళం. కానీ అప్పటికి అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ లాంటి పార్టీ మిగతా వాటి నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలోనే అందరం కూడా ఏదో ఒకటి కానీ ఇంకొక ఉమ్మడి రాజధాని కన్నా ఈ ఒక్కసారి ఒప్పుకుందామని చెప్పేసి ఒప్పుకొని ఉందే తప్ప ఇవాళ అది కూడా అసలు చర్చనే జరగలేదు అని చెప్పేసి మాట్లాడటము. తర్వాత తలుపులు పెట్టి అదే మొత్తం ఇంటర్నెట్లో కట్ చేసి ఏదో చేసి మొత్తం బంధించేదో బ్లాకెట్గా ఏదో బిల్లు పాస్ చేసినట్టుగా తప్పుడుగా మాట్లాడుతుంది. నిజంగా బీజేపీ ఆ పని చేసింది ఎప్పుడు 370 ఆర్టికల్ అప్పుడు ఉమ్మడి సిలుగు నిజంగా సార్ అయినప్పటికీ ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని ప్రస్తావించి అందుకే చేసింది. కానీ తెలంగాణ సుదీర్ఘంగా అది వేరు నేను చెప్పింది మీకు చెప్తాను, చర్చ జరిగిందని చెప్తున్నా నేను. అట్లా మీరు అటువంటి అప్పుడు తెలంగాణ గురించి మీరు మాట్లాడవద్దు. అట్లా అది మాట తల్లిని చంపి బిడ్డని తీసిండ్రంటే ఎంత పెద్ద మాట చెప్పండి. ఖచ్చితంగా 3 సార్లు అన్నాడు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అంత పెద్ద మాట మాట్లాడడం అనేది ఇవాళకి అది ఎప్పటికీ మానని. ఎందుకు అంటే వాళ్ళ ముందరనే 3 సార్లు అంటే ఆ విధంగా మాట్లాడడం అంటేనే మానని గాయంగా ఉంటుంది. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? మీరు కూడా ఒక తెలంగాణ పౌరుడు, మీరు బీజేపీ నాయకుడు అన్న మాట పక్కకు పెట్టి ఒక తెలంగాణ పౌరుడిగా ఎట్లా మాట్లాడతారు చెప్పండి. ఆ రోజు సుదీర్ఘంగా అబద్ధం చెప్పకండి, తప్పదు. మీకు తెలియకపోతే మాట్లాడకండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, మీరు బీజేపీ నాయకుడిగా మీరు అభిప్రాయం చెప్పండి, కాదన్నాను. కానీ తలుపులు పెట్టి ఇది పెట్టి ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగిందండి. దేశంలో ఏ విషయం మీద కూడా మోడీ గారు పార్లమెంట్ లో లేరు. ఆ రోజు మోడీ గారికి ఏం జరిగిందో తెలియదు. ఇవాళ వెంకయ్య నాయుడు గారు బతికున్నారు కదా, సుష్మా స్వరాజ్ గారు చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ విధంగా నరేంద్ర మోడీ గారు సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుండడం వల్లనే ఇప్పటికి ఏమైతుందంటే అది మానని గాయంగా ఉంటుంది. కాబట్టి అది మనోభావాలకు సంబంధించినటువంటి విషయము. ఎందుకంటే అది కానీ ఇవాళ ఆ కాంటెక్స్ట్ లోనే ఏమన్నా కానీ సరే వీళ్ళు అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు అన్నటువంటిదే అందరం కూడా మాకు ఎవరికి ఇష్టం లేదు. వీడు ఉన్నటువంటి తెలంగాణ కోసం పనిచేసే ఏ వేదిక మీద ఎవరికి ఇష్టం లేకుండా కూడా ఉమ్మడి రాజధాని సమస్య పరిష్కారం బిల్ పాస్ కావడం కోసం ఒప్పుకున్నాం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళంటే ఎవరు ఒప్పుకోం చెప్తున్నారు కదా. రాజకీయాలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ అడుగుతుందా, చంద్రబాబు నాయుడు అడుగుతాడా, జనసేన అడుగుతుందా, ఇంకా లేదా ఇంకెవరు అడుగుతారా అనేది సంబంధం లేదు. బై డిఫాల్ట్ జూన్ 2వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా అది దాని చట్టం ఉన్నటువంటి దానికి ఉమ్మడి రాజధాని అంశానికి ఆటోమేటిక్ అది ఎక్స్పైర్డ్ అయిపోతున్నటువంటి అంశం.